నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మసూసిటల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా ఓషేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కవితకు ఇంకో 3 రోజులు పొడిగించారు కస్టడీ. ఎన్ని రోజులకు వీడుతుందో మరి లిక్కర్ స్కామ్ మిస్టరీ. టీడీపీలో టికెట్ దక్కలేదా నారాజైంది ఉండవల్లి శ్రీదేవి. కత్తి సింబల్ పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది బాపట్ల నియోజకవర్గం ఫోటోని. కాంగ్రెస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఓటర్లను. ప్రతిపక్షాలు వైరల్ చేస్తున్నాయి ఈ వీడియోలను. జాతరలో పోట్లాడుకున్నాయి 2 ఏనుగులు. ఆడికి వచ్చిన భక్తులకైనా చిన్నపాటి గాయాలు. పెళ్లి కారటి మీద అభిమాని కొట్టించిండు జనసేన సిద్ధాంతాలు. మోడీకి ఓటేయాలని పిలిపించిండు పెళ్లిళ్ళు ఇచ్చే బహుమతికి బదులు. వారం రోజుల సంధి ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు ఇయాల రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిండ్రు. ఇక కవితను విచారించుడు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇంకో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును అడిగే వరకు ఇంకో 3 రోజులు కస్టడీని పొడిగిస్తున్నట్టు తీర్పిచ్చింది. అంటే ఇంకో 3 రోజుల దాకా కవితకు బెయిల్ ఇచ్చే అవకాశాలు లేవన్నట్టు. మరి ఇయాల కోర్టులో ఏం జరిగిందో పురాగా అర్చుకుందాం పాండ్రి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు వారం రోజుల కస్టడీ ముగిసే వరకు ఇయాల మల్లోపారి రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిండ్రు. ఇక కవితతోనట్టుగా ఇంకొంతమందిని కలిపి విచారించేది ఉన్నది కాబట్టి ఇంకో 5 రోజులు కస్టడీకి ఇయ్యాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరిర్రు. ఇగటు కవిత తరపు న్యాయవాదులు చెప్పింది కూడా ఇన్న కోర్టు ఇంకో 3 రోజులు కస్టడీ పొడిగిస్తున్నట్టు చెప్పింది. అటెంకా కవితను మళ్ళా కస్టడీకి తీసుకుపోతుంటే ఏమన్నదో ఇనుండ్రి. Same thing that as 1 year back, it is a illegal arrest. We are going to fight it out. Please. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting. Please. Nazdik bataiye. They are asking the same thing again and again. There is nothing new. ఏడాది సంధి అడిగిన వివరాలే మళ్ళీ అడుగుతున్నారు. ఇది రాజకీయ కేసు, తప్పుడు కేసు, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని అన్నది. నా అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధం. దీని మీద కోర్టులోనే న్యాయ పోరాటం చేస్తామని అన్నది. ఇగటు కవిత తరపున న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినామని కోర్టుకు చెప్పిండ్రు. ఇక కస్టడీ పూర్తయిన రోజే బెయిల్ పిటిషన్ మీద విచారణ చేయాలని కోర్టును అడిగినరు. బెయిల్ పిటిషన్ మీద ఈడీకి నోటీసులు ఇయ్యాలి. కవిత పిల్లలు మైనర్లు కాబట్టి వాళ్ళను కలిసేందుకు అవకాశం ఇయ్యాలని అన్నారు. ఇంకో 3 రోజుల వరకు ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏం కథనో చూడాలి మరి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే శ్రీదేవక్క. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే శ్రీదేవక్క. పాపం తాటికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవక్క ఏదో అనుకొని టీడీపీలకు పోతే ఇంకేదో అయినట్టయింది. టికెట్ వస్తుంది అని ఆశపడితే అక్క ఆశలను అడి ఆశలు చేసిండు చంద్రాలు సారు. ఇక టికెట్ లేదని తెలుసుకున్న అక్క పాపం ట్విట్టర్ ఎక్స్లా బాధ నెల్లవోసుకుంటున్నది. అయ్యో చుచ్చు ఉండవల్లి శ్రీదేవక్కను చూస్తుంటే పాపం అనిపిస్తున్నదుల్లా. ఇప్పుడు అక్క పరిస్థితి ముందుకు పోకుండా వెనకకు రాకుండా అన్నట్టే అయింది. గెలిచిన పార్టీల నుంచి బయటికి పోయింది, చేరిన పార్టీలా షుక్కెదురైంది. అందుకే మేడంకు సుక్కలు కనిపిస్తున్నట్టున్నాయి. ఆ బాధతోనే కావచ్చు అక్క ఓ ట్వీట్ చేసి రాజకీయాలు ఎట్లుంటాయో ఎవరు ఎలాంటోళ్ళో అనేది ఇయ్యాలనే అర్థమైందని కత్తి సింబల్ పెట్టి మరి వెన్నుపోటు పొడిచిండ్రు అని అర్థం వచ్చేటట్టు రాసుకొచ్చింది.
పంక పార్టీ తరపున తాటికొండ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎంత సంతోషంగా ఉండేది. జగనన్న కనబడితే పొగడ్తల వాన చినుకులు కురిపించేది. సన్ రైజింగ్ స్టేట్ లో సన్ రైజింగ్ సీఎం, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మేరు మగధీరుడు, నిరంతర శ్రామికుడు, అలు పెరుగుని వీరుడు జగనన్న. జగనన్న జయ హో జగనన్న. మరి పులివెందుల అని పేరెందుకు వచ్చింది, ఎందుకు పులివెందులో ఇంత మహానుభావులు పుట్టారని అనుకుంటే నాకిప్పుడు తెలుస్తుంది. అన్యాయానికి ఎదురు నిలబడే వ్యక్తులు, న్యాయానికి ఊపిరి పీల్చే వ్యక్తులు, పేదవారికి సహాయం చేసే వ్యక్తులు, మహిళలకు అండగా ఉండే వ్యక్తులు, పులిలాగా ఎవరికి కూడా రాజీ పడిన వ్యక్తులు కనుక అది పులివెందుల అయింది. ఆనాడు రాజారెడ్డి గారు, మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి కార్యకర్తల కన్నీరు తుడిచే జగనన్న గారు, ఈ పులి లాంటి జగనన్న ముందే పుడతాడని తెలిసి దానికి పులివెందుల అని పేరు పెట్టారని తెలుస్తుంది. ఇంత పొగిడినా జగనన్న ఈ ఎన్నికల టికెట్ ఇయ్యను అని చెప్పేటాలకు తల్లడిల్లిపోయిన శ్రీదేవక్క తట్టాబుట్టా సర్దుకొని సైకిల్ ఎక్కి చంద్రబాబు సారును కలిసి సైకిల్ పార్టీలకు వచ్చింది. అప్పుడు బాపట్ల ఎంపీ టికెట్ను అక్కకు ఇస్తానని మాటిచ్చిండ్రట. ఇక అదే భరోసాతోనున్న అక్క వైసీపీ మీద కూడా సంత దొరికినప్పుడల్లా విమర్శలు చేసేది. కాకపోతే చంద్రబాబు మాత్రం ఇంకా అక్క పేరును ప్రకటించలేదు. ఒకటో లిస్టు వచ్చినప్పుడు రెండో లిస్టు కోసం చూసింది, రెండో లిస్టు వచ్చినాక మూడో లిస్టు కోసం చూసింది. ఇక మూడో లిస్టు వచ్చేటాలకు సీటు రాదని అర్థమై పాపం ట్వీట్ చేసింది ఇట్లా. మరి కత్తి గుర్తు పెట్టి మరి రాసుకుంది అంటే చంద్రాలు వెన్నుపోటు వర్షిండు అనేది అక్క ఆలోచన కావచ్చు. మరి ఎవరు ఎలాంటోళ్ళో అనేది ఇలా అర్థమైందంటే మళ్ళా జగన్ సార్కు దగ్గరైదామనా చూస్తున్నట్ట ఎట్లా. కానీ పాపం లోపల ఎంత బాధపడుతున్నదో కదా. కనీసం అట్లనే వైసీపీలో ఉంటే ఎమ్మెల్సీనో లేదంటే నామినేటెడ్ పోస్ట్ అన్నా వచ్చు కావచ్చు. కానీ అదే ఇప్పుడు ఉన్నది బాయే వచ్చేది రాకపాయే అన్నట్టయింది. చూడాలే మరి శ్రీదేవక్క వట్టిగానే ఊకుంటదా ఏమన్నా తిరుగుబాటు చేస్తుందో తెలియదు. కానీ మంచిగా డాక్టర్ అయి ఉండి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఏ లోని లేదు కావచ్చు అక్కకు. ఇక అదే రాజకీయాలకు వచ్చినాక ఎన్ని పంచాదులో ఎన్ని లొల్లులో అట్లుంటే మరి రాజకీయాలు అంటనే అంటున్నారు ఈ ట్వీట్ చూసినోళ్ళు. మొదలైంది జనానికి ఏదో ఆశ చూపుడు, సభలకు తీసుకుపోవుడు, పైసలు వంచుడు షురువైంది. ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయేదాకా ఇదే కథ ఉన్నట్టున్నది. మన కాడ బీరు బిర్యానీ నోటు కథ ఉన్నదేనాయే. ఇప్పుడు మళ్ళా అదే మొదలు పెడుతున్నారు లీడర్లు. మరి ఎక్కువ మంది చేసేదే ఇది. కానీ మొదలు అధికారం ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్తోనే షురువైనట్టున్నది. చూసిండ్రా, మంచికి 2 నోట్ల చొప్పున లెక్క తక్కువ కాకుండా ఒక్కొక్కరికి ఎట్లా ఇస్తున్నాడో ఈ అన్న. వాళ్ళు కూడా బగ్గనే ఎగబడుతున్నారు. చెప్పున మనకిచ్చేది ఇస్తే పోయి ఇంట్లో పని చేసుకోవచ్చు అనుకుంటున్నారు కావచ్చు. ఈ అక్కలందరూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమల్ నర్వ ఊర్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి సభకు వచ్చినోళ్ళట. అందుకే సభ అయిపోవడంతోనే ఇట్లా పైసలు పంచుతుంటే అందరూ ఎగబడ్డరు. మరి వీళ్లకు ముందే డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఉంటారు. లేకపోతే ఇంత ధైర్యంగా డబ్బుల కోసం ఎందుకు నిలబడతారు? మరి ఎలక్షన్ కూడా అమలు ఉన్నది. ఇటువంటి టైంలో ఇట్లా డబ్బులు పంచుడు తప్పే. అయినా కూడా వీళ్ళు పంచుతున్నారు. ఇక దీన్ని బట్టే మనకు అర్థం కావాలి మనోళ్ళు ఎన్నికల రూల్స్ ను ఎంత మంచిగా పాటిస్తారు అనేది. మరి మహిళలకు పైసలు ఇస్తున్నారంటే ఇక అన్నలకు కోటర్లు బిర్యానీలు కూడా బగ్గనే పంచొచ్చు. ఈ లెక్కన చూస్తే ఎన్నికలు అయిపోయే వరకు ఇట్లనే ఉండేటట్టున్నది పోండ్రి. అయినా ఓ అక్కలు
డబ్బులు ఇస్తున్న వాళ్ళే సంబరం కొద్ది మంచిగానే తీసుకుంటున్నారు గాని తర్వాత మీకేమన్నా పని చేయాలంటే ఇలా పైసలు ఇచ్చిన వాళ్ళు చేస్తారా? కొంచెమన్నా ఆలోచన ఉండద్దా? అయినా ఓ లీడర్లు మీరు కూడా ఇట్లా పైసలు పంచి గెలుద్దామని చూసుడేంది? ఏందో ఏమో పోన్రి, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇట్లనే అవుతున్నది. కానీ గమ్మతి ముచ్చట ఏంది అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్ట్రిక్ట్ గా పనిచేస్తారు, రూల్స్ పాటించాలని చెప్తారు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు బగ్గనే చేస్తారు. కానీ పైసల పంపకాలు మాత్రం ఎక్కడా ఆగాయి. అట్లుంటది మన కాడ. దీన్ని బట్టే అర్థం కావాలి మన కాడ ఎన్ని లొసుగులుంటాయి అనేది. గొర్రె పొట్టెళ్ళు ఫైటింగ్ చేసుకునేటప్పుడు చూసిండ్రా మీరు? తలలు వగులుతున్నా, కొమ్ములు ఇరుగుతున్నా అవి మాత్రం వెనక్కు తగ్గాయి. డి అంటే డి అన్నట్టు గుద్దుకుంటా ఉంటాయి. వాటిని చూస్తుంటే మనకు భయం అనిపిస్తుంటది కానీ అవి మాత్రం అస్సలుగా వెనక తగ్గాయి. అసొంటి ఫైటింగ్లను చాలా మంది చూసే ఉంటారు కూడా. అయితే అసొంటి ఫైటింగ్ను గీడో దగ్గర 2 ఏనుగులు చేసినాయి. మరి అవి ఎట్లా తలపడ్డాయో చూద్దాం పాండ్రి. వామ్మో, 2 ఏనుగులు బగ్గనే కలబడుతున్నాయి కదా, ఏది కూడా తగ్గుతలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే 2 గుద్దుకుంటున్నాయి. అగో చూడుండ్రి తొండాలతోని ఎట్లా ఫైటింగ్ చేస్తున్నాయో. అంత పెద్ద జంతువులు ఇట్లా కొట్లాడుతుంటే చూసేటందుకు మనకే భయం ఎత్తున్నది కదా. ఎందుకంటే ఇట్లా ఏనుగుల ఫైటింగ్ ను మనం ఎప్పుడు చూసి ఉండం కాబట్టి. మరి వీటి రెండింటి మధ్య ఏం గొడవైందో, వీటికి ఎందుకు కోపం వచ్చినాయో గాని ఇట్లా ఓదాని మీద ఓటి గుర్రు గుర్రు మనబట్టినాయి. మరి ఇంతమంది ఉన్నారు, అందరూ అరుస్తున్నారు అంటే ఇదేమన్నా సర్కసా అంటే అదేం కాదు, ఇదో జాతర. కేరళ రాష్ట్రం త్రిశూర్లున్న తారక్కల ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అందుకే ఈ రెండింటిని ఇంత మంచిగా ముస్తాబు చేసిండ్రు. అయితే ఎవరి పూజలు వాళ్ళు బిజీగా ఉన్న టైంలా ఇట్లా ఈ 2 ఏనుగులు సడన్ గా ఓదాని మీదకి ఓటి పోయేసరికి అక్కడున్న వాళ్ళంతా దెబ్బకు దడుచుకున్నారు. అన్నట్టు అవి అటు ఇటు తిరుక్కుంటా ఫైటింగ్ చేసుకునేటాలకు కొందరికి దెబ్బలు కూడా తాగినాయట. మరి ఈ 2 ఏనుగుల కోపం తగ్గి మళ్ళా ఎప్పటి లెక్కనే కలిసి ఉండి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుందాం. కానీ పొట్టేళ్ల కొట్లాట చూస్తేనే భయం అవుతుందంటే ఇంత పెద్ద ఏనుగుల కొట్లాట చూస్తుంటే ఇంకా ఎక్కువ భయం అనిపిస్తున్నది కదా. ఈ నడుమ పుట్టినరోజుల కాడ నుంచి సురువు చేస్తే పెళ్లిళ్ళ దాకా ఏ చిన్న ఫంక్షన్లు జరిగినా మస్తు హంగామా చేసుడు కామన్ అయిపోయింది. చట్టానికి లోబడి ఎంత ఎంజాయ్ చేసినా ఎవ్వరు వద్దన్నారు కానీ ఈ మధ్య కొందరు మరీ శృతి మించిపోతున్నారు. అట్లా గీడో కాడ లగ్గమైనాక పెళ్లి వీళ్ళ ఏం చేసిందో చూడుండ్రి. చూస్తున్నారానుల్లా పెళ్లి విల్ల ఎంత పని చేస్తున్నదో. మరిట్లా గాళ్లకు తుపాకీతోని వేల్చుడు సంబరం అనుకుంటున్నారో, లేకుంటే మా హోదాకు తగ్గట్టు మేం మెదరాలే కాబట్టి ఈ మాత్రం హడావుడి చేయాల్సిందే అనుకుంటున్నారో తెలియదు గాని ఈ మధ్య చాలా మంది ఇసొంటి పిచ్చి కథలే పడుతున్నారు. అయినా ఎవ్వలెన్ని కథలు పడ్డా ఏదో ఒక తీరుగా ఈ ముచ్చట పోలీసుల దాకా పోవుడు, వాళ్ళు విచారణ చేసుడు, దొరకబట్టి కేసు రాసి లోపల నూకుడు జరుగుతూనే ఉన్నది గాని అయినా కూడా చాలా మంది బుద్ధి మార్చుకుంటలేరు. అటెంక ఏం జరిగినా మంచిదే గాని ముందుగాలైతే వచ్చిన చుట్టాల ముందు మన పవర్ చూయించాలి అన్నట్టే చేస్తున్నారు. మరి అసలు ముచ్చట ఏంటిదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్లున్న కతౌలీలో జరిగిన లగ్గంలా పెళ్లి విల్ల ఇట్లా కాల్పులు చేస్తే పిల్లగాడు ఆమెతోని కలిసి డాన్సులు చేసుకుంటా ఎంజాయ్ చేసిండు. ఇక ఈ వీడియో జర్ర ఆలస్యంగా వైరల్ అవ్వడుతోని పోలీసులు కేసు రాసి విచారణ చేస్తున్నారట. ఇంకా వాళ్ళు ఎవ్వాలనేది దొరకలేదట గాని
దొరికితే మాత్రం వాళ్ళిద్దరికి ఒక్కపారి జైలు బువ్వరుసి చూపిస్తామని అక్కడి పోలీసులు అంటున్నారట. అయినా ఏమిటికొచ్చింది చెప్పుర్రి, మంచిగా లగ్గం చేసుకున్నారు. ఏ హనీమూన్కో ఇంకెటన్నా పోయి ఎంజాయ్ చెయ్యక గీ పిచ్చి పనులేంది. ఇప్పుడు పోలీసులు తీసుకుపోయి కేసు రాస్తే ఎంత పర్షాన్ ఉంటది. ఏందో ఏమో కొందరు లేని కథలు పడి ఉత్తగా ఆగమైతుంటారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు రోడ్డు ప్రమాదాల గురించి ఎన్నో ట్వీట్లు చేసుకుంటా ఇటువంటి తప్పులు చేయకుండ్రి, ప్రాణాల మీదకి తెచ్చుకోకుండ్రని మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తుంటాడు. అది మన కోసమే కదా. అయినా కానీ కొందరు బరితెగించిన వాళ్ళు పోకిరి పోరలు మాత్రం ఆ మాటలేం పట్టించుకోకుండా రోడ్ల మీద హంగామా చేస్తుంటారు. మరి అట్లా చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా పట్టించుకోరు. మరి ఇప్పుడు ఏమైందంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. అగో చూస్తున్నారా, బండి మీద పోతున్న బద్మాషిగాల లెక్కలు ఎట్లున్నాయో. దీపావళి పండుగకు క్రాకర్స్ కాల్చి వెలుగులు షిమ్మినట్టు ఈ బట్టేబాజ్ గాళ్ళు బండి నడుపుకుంటా మిరుగులు షిమ్మిస్తున్నారు. మస్తు స్పీడులా బండి నడుపుడే కాకుండా బండిని ఒక సైడ్ కు వంచి స్టాండ్ ను రోడ్డుకు రాక్కుంటా ఇట్లా నిప్పులు రప్పిస్తున్నారు. కానీ అదే స్టాండ్ కు రాయో రప్పో తట్టుకొని కింద పడితే పరిస్థితి ఏంది? అదే నిప్పు పోయి పెయ్యి కంటుకుంటే ఎంత పర్షన్ కథ ఉంటది చెప్పుర్రి. అప్పుడు వీళ్ళను కన్నుళ్ళు ఇంట్లోళ్ళు ఎంత బాధపడాలి. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇట్లా ఆటలాడినప్పుడు సంబరమే అనిపిస్తుంది కావచ్చు, కానీ కాలో షయ్యో ఇరిగి దావకంలో పడ్డప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటది అనేది. ఎంతమందిని చూడలేదు ఇటువంటి వాళ్ళను. ఎందుకు రవారి? అరే బండి ఉంటే ఏదన్నా పనికి వాడుకోవాలి, అంతేగాని ఇట్లా స్టంట్లు చేసేటందుకు కాదు. ఇంకా ఇంకొన్ని చూడుండ్రి లేచి నిలబడుతుండు. మరి వీళ్ళది ఎక్కడనో ఏందో తెలియదు గాని సజ్జనార్ సా దగ్గరికి ఈ వీడియో వచ్చేటలకు ఇదేం పోయే కాలం అనుకుంటా ట్వీట్ చేసిండు. కానీ నిజంగా సార్ అన్నట్టు వీళ్ళది పోయే కాలమే. లేకపోతే మరి ఇదేం పోకటి చెప్పుండ్రి. మరిగా తల్లిదండ్రులు మీరైతే మీ పిల్లలు బయట ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక కంట కనిపెట్టుకుంటా ఉండుండ్రి. అటెంకా ఎంత బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు. ఏమంటున్నాం? కాళ్ళు లేవు, చేతులు లేవు, కనీసం మనిషి కూడా కదలేని పరిస్థితుల్లోనే ఉన్నాడు. కాకపోతే చెస్ మాత్రం మస్తు ఆడుతున్నాడు, పావులు సూపర్గా కదుపుతున్నాడు. మరి అట్లెట్లా సాధ్యమైందంటే గిదేంది ఇంకేదైనా సాధ్యమే అన్నట్టే ఉన్నది పరిస్థితి చూస్తుంటే. Trying out a few different things. We basically went from what we call kind of differentiating like imagined movement versus attempted movement. So a lot of what we started out with was attempting to move. ఎలన్ మస్క్ తయారు చేస్తున్న చిప్పు మెదడులుంటే ఏదైనా సాధ్యమే. ఒకటైతది ఇంకోటి కాదన్నది లేదు. కంప్యూటర్ తోని ఏ పనంటే అది చేయొచ్చు అన్నట్టు మన ఆలోచనలకు అనుగుణంగా చిప్పు కంప్యూటర్ ను ఆపరేట్ చేస్తుంటది. ఇంగో ఈ అన్న ఉన్నాడు కదా, ఈయన పేరు నోనల్ అర్బాగ్, వయసు 29 ఏండ్లు. ఏదో ప్రమాదం జరుగుట్లా మెడ నుంచి కింది భాగాలేం పనిచేస్తలేవు, కాలు చేతులు సచ్చుబడిపోయినాయి, నడుం లేస్తలేదు, పూర్తిగా బెడ్డుకే పరిమితమైండు. కాకుంటే ఈయన మెదడులా ఈ చిప్పు పెడితే బరాబర్ కంప్యూటర్ల చెస్ ఆడుతున్నాడు. అగో చూడుండ్రి, మౌస్ పట్టుకోకపోయినా కర్సర్ ఎట్లా కదులుతున్నదో. Basically went from what we call kind of differentiating like imagined movement versus attempted movement. So a lot of what we started out with was attempting to move. ఇట్లా ఒక చెస్సే కాదు, వీడియో గేమ్స్ కూడా ఆడొచ్చు, ఇంకా చాన్నే పనులు కూడా చేయొచ్చు అన్నమాట. మన ఆలోచనలను ఈ చిప్పులు తీసుకొని వాటిని కంప్యూటర్ కు పాస్ చేస్తే కంప్యూటర్ మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ పని చేసి పెడతదట. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని కోతుల మీద పందుల మీద ప్రయోగిస్తే సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడు మనిషి మీద ప్రయోగించిండ్రు. ఇప్పుడు ఇది సక్సెస్ అవడంతోని ఎలన్ మస్క్ మస్తు సంతోషపడుతున్నాడు. We hope to have results later this week from the first patient. But so far things look positive, and I'm hopeful that by the end of this week that we'll be able to report that
the first Neuralink patient is able to control a phone and a computer. So probably in about a week from now. చూస్తుంటే ఇది ఆరంభమే అనిపిస్తున్నది పోన్రి. ఇక రేపు రేపట్ల ఎలన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ కార్పొరేషన్ ఇటువంటి ఇంకెన్ని ప్రయోగాలు చేస్తుందో ఏందో తెలియదు గాని దీన్ని చూస్తుంటేనే రాబోయే రోజులు ఎట్లుంటాయనేది అర్థమవుతున్నది. మనం ఏ పని చేతులతోని చేయాల్సిన అవసరమే లేకుండా మనం మనసులో అనుకుంటే చాలు కంప్యూటర్లే అన్ని పనులు చేసేటట్టున్నాయి పోన్రి. ఇక లెక్కన చూస్తే రాబోయే రోజుల్లో మనుషుల కంటే ఎక్కువ భూమి మీద రోబోలే కానస్తాయి కావచ్చు మరి. Trying out a few different things. We basically went from what we call kind of differentiating like imagined movement versus attempted movement. So a lot of what we started out with was attempting to move. తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయండి. ఎమ్మెల్సీ కవితకు ఇంకో 3 రోజులు పొడిగించిర్రు కస్టడీ. ఎన్ని రోజులకు వీడుతుందో మరి లిక్కర్ స్కామ్ మిస్టరీ. టీడీపీలో టికెట్ దక్కలేదని నారాజైంది ఉండవల్లి శ్రీదేవి. కత్తి సింబల్ పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది బాపట్ల నియోజకవర్గం ఫోటోని. కాంగ్రెస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఓటర్లను. ప్రతిపక్షాలు వైరల్ చేస్తున్నాయి ఈ వీడియోలను. జాతరలో పోట్లాడుకున్నాయి 2 ఏనుగులు. ఆడికి వచ్చిన భక్తులకైనా చిన్నపాటి గాయాలు. పెళ్లి కారటి మీద వైమాని కొట్టించిండు జనసేన సిద్ధాంతాలు. మోడీకి ఓటేయాలని పిలిపించిండు పెళ్లిళ్ళు ఇచ్చే బహుమతికి బదులు. ఇగో ఇవ్వుల్లా ఇయాల్టి సీటి మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.